సేవ చేయడానికి వెళ్ళడం లేదు. ఒక అధికార పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటే మాకేందన్నా కాంట్రాక్ట్ దొరుకుతుందేమో, మాకేదైనా పదవులు దొరుకుతాయేమో అని చెప్పి ఉద్దేశంతో చాలామంది అధికార పార్టీ కల్లా ప్రతిపక్ష పార్టీ కల్లా పోతున్నారు. బట్ కేవలం ఇందాదులా ఇంతకు మునుపు రాష్ట్రంలో 3 సార్లు రాష్ట్ర పదవులు కట్టబెట్టారు. ఒకటి సెక్రటరీ, ఒకటి ఆర్గనైజ్ సెక్రటరీ, ఒకటి అధికార ప్రతినిధి. ఒకటి నేను చేసే ఛాలెంజ్ ఏమంటే, నేను రాష్ట్రంలో పోయి ఏం చేసేది ఏముండవు. ఇప్పుడు మన అధ్యక్షులు గారు చెప్పినట్ల మన చిరుమత్తూరు మోహన్ గాంధీ గారికి సంజాయినట్ల ఇన్ఛార్జ్ అంటే కేవలం ఒక ఇన్ఛార్జ్ మాత్రమే ఉంటాడు, కేవలం ఒక నియోజకవర్గానికి ఉంటాడు. బట్ నాకు ఒక ఆనందం ఏం కలిగిందంటే, మన చిరుమత్తూరు మోహన్ గాంధీ గారికి ఉపాధ్యక్షుడుగా నియమిస్తున్నారు. అంటే అప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి? దాదాపు 6 నుంచి 7. సార్ తర్వాత అధ్యక్షుడు, తర్వాత ఉపాధ్యక్షుడు. అందుకోసము నాకు చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి నేను కూడా రాష్ట్రంలో పోయే శక్తి లేదు నాకే. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను పార్టీకి అడ్డం పెట్టుకుని న్యాయపక్షం సంపాదించుకునే శక్తి నాకు లేదు, సంపాదించుకోలేదు. ఇతరాల మాదిరిగా బిర్యానీ తినిపించి అవి చంద్రన్న టానిక్ అంటారు, ఇంత వస్తుంది ఒకసారి ఇంత వస్తుంది. ఆ చంద్రన్న టానిక్ అంట, బిర్యానీలు అంట ఇంగోరికి పిలుచుకొని పోయి అక్కడ వాళ్ళ దగ్గర సప్లై చేసి సంపాదించే ఉద్దేశం మాకు లేదు. నేను ఇట్లా జోలికి పోను. కావున ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు గారు గాంధీ గారికి అప్పచెప్పిన తర్వాత నేను గట్టిగా పట్టాను, ఇప్పుడు కూడా పడతాను. మహిళా నీలోఫర్ గారికి, ఖుదాబక్ష్ గారికి, మన బాబా ఫరీదీన్ గారికి, నూతనంగా టీడీపీ నుంచి టీడీపీలో మంచి ఫైటర్ యువకుడు ఫయాజ్ గారికి, మన రఫీక్ గారికి అందరికీ నమస్కారాలు, క్షణం నా కృతజ్ఞతలు. ఒకటి నేను చెప్పకూడదు, కానీ చెప్పాల్సింది వస్తాను. సార్ మీరు ఏమన్నా అపార్థం చేసుకోండి. ప్రస్తుతం ఇప్పుడు షర్మిల గారు ఉన్నారే, ఆయన ఎవరికి అడిగారు, ఇన్ఛార్జ్ వేసినారో తెలీదు. ఆయనకి కానీ ఇన్ఛార్జ్ కాక మీరు దయచేసి అట్లే చూసుకుంటా ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేయను, వెంటనే రాజీనామా చేసి పక్కన వెళ్ళిపోతాను. వేరే వాళ్ళకి మార్చండి పార్టీ ఇన్ఛార్జ్. ఇది నాకు కోరిక. నేను రాష్ట్రానికి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షులు ఇనాతుల్లా సార్ గారి నాయకత్వంలో మరి జిల్లాలోకి రిటర్న్ వస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైనా పైకి ఎక్కుతా అంటే కాలు పట్టుకొని లాగేస్తారు. నేను ఎట్లా కాదు, నా అంతకు నేనే కిందకి దిగిపోతున్నాను. ఎందుకంటే మా సార్ తీసుకున్నారు నిర్ణయం, అది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ మన చిరుమత్తూరు మోహన్ గాంధీ గారికి అప్పచెప్పినారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి వైట్ పేపర్కి నిలిచారు. మిగతా అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ఆశ పెట్టుకుంటూ మనిషి. జై కాంగ్రెస్. Congratulations, Gati. Yes, sir. This is our High school. बताना सर. क्या वहाँ पे मालूम है वहाँ पर गांधी के साथ में करना, तुम्हें कहते रहे उन्हें भी गांधी सपोर्ट करना, गांधी के साथ करना, तुम्हें काम करके दिखाओ. क्या भाई? करते ना भाई? कंपल्सरी तुम ना बात दे तो करते. वैसा